హాయ్ అండి. మరి సమాజము నేడు నాడనే ముచ్చట్ల లోపల మనం ఇప్పుడు ఏంటి ఈ యొక్క మహాలయ అమావాస్య గురించి చెప్పుకుంటున్నాము. దేవతలను పితృలను చనిపోయినటువంటి వాళ్లను దేవతలుగా పూజించే రోజు మహాలయ అమావాస్య అని మనం జరుపుకుంటాము. ప్రతి ఏడు దసరా పండక్కి ముందు 10 రోజులుగా మనం ముందుగా ఉంటుంది అమావాస్య. అప్పుడు పెద్దలను చనిపోయిన వాళ్లను ఆ ఇంటి దేవతలుగా భావిస్తారు. పిల్లలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. మరి వాళ్ళ ఆస్తులు వాళ్ళు తింటున్నారు, వాళ్ళ పెంపకంలో పెరిగినాడు కొడుకులు కాబట్టి ఆ రకమైనటువంటి ఆ పున్నమ నరకము నుండి తప్పించేది కూడా కుమారులే అనేసి కుమారులను వంశోద్ధారకులని, వంశాన్ని ఉద్ధరించే వాళ్ళని చెప్తూ ఉంటాం మనము. కానీ ఈ రోజుల్లో మాత్రము వాళ్ళ యొక్క అవసరాలు తీరగానే తల్లిదండ్రులను కొట్టి చంపుతున్నారు. తండ్రులు ఎక్కువగా దొరకడం లేదు. అంతకుముందే దేవుడు వాళ్ళ ముసలేజులో తీసేసుకుంటున్నారు. మరి భర్తకు సేవ చేసి, పిల్లలకు సేవ చేసి చివరికి మిగిలే తల్లి ఆ యొక్క పండు వృద్ధురాళ్ళు వాళ్లను ఇంకా చావాలని చెప్పేసి అటు అనాథాశ్రమంలో వేయకుండా, ఇటు మరి వాళ్ళు పోషించకుండా, వారికి సేవ చెయ్యకపోయినా పర్వాలేదు, బయటికన్నా వెళ్ళగొట్టేస్తే వాళ్ళు ఎక్కడన్నా అడుక్కొని తింటే వీళ్ళ పరువు పోతుంది. అనాథాశ్రమంలో ఉంచిన పలానోళ్ళ తల్లి అంటారు, పలానోళ్ళ తల్లి అంటారు అడుక్కొని తింటుంటే. అక్కడ అడుక్కొని తినొద్దు, ఇక్కడ ఆశ్రమాలలో ఉంచొద్దు. ఇంట్లోనే గుట్టుగా చిత్రహింసలు పెట్టి చంపేసేయాలి. ఇంకెందుకంటే ఆ ముసలి ఆవిడతోనేం పనిలేదు, ఇక ఆమెతోనేం పనిలేదు, అయిపోయింది. మమ్మల్ని కని పెంచి పెద్దగా చేసింది, పాలిచ్చింది, పెంచింది. మరి వాళ్ళు పాలు తాగే అటువంటి దుర్మార్గులు అందరు కాదు, తల్లిని కొట్టి చంపేవాళ్ళు. వాళ్ళు మరి పాలు తాగే పెరిగినారా, లేకపోతే మరి ఇంకా ఏమన్నా తిని పెరిగినారో, మరి ఇంకేమి మనం నోటి నుండి చెప్పలేను నేను. మరి ఆ వదిలేసి ఏమన్నా తిని పెరిగిన కొడుకులో తెలియదు. కానీ ఇప్పుడు భార్యలు రాగానే తల్లులను చిత్రహింసలు పెట్టి చంపుతున్నారండి. ఈ మధ్యన ఈ న్యూసెన్స్ ఎక్కువైంది టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా. మరి నేను కూడా చూసిన, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను మీ ముందుకి ఈ యొక్క డిస్కషన్ తీసుకొచ్చినాను. మరి పితృలు చనిపోయినాక దేవత ఎట్లయితుంది? ఇప్పుడు మీరే చంపుతున్నారు కొట్టి తల్లిని, మిగిలిన తల్లిని. తండ్రి ఉన్నప్పుడు తండ్రికి తల్లి చేసింది సేవ, ఇప్పుడు తల్లికి చేయలేం కదా. నువ్వంటే నీ భర్తకు చేసినావు, కొడుకే అంటున్నాడు. నువ్వంటే నీ భర్తకు చేసినవే, నీకెవడు చేస్తాడు? నా భార్య చేస్తుందా, నేను చేస్తానా? చలో సావని కొట్టి చంపేస్తున్నారు. మరి ఇది ఏ పితృదేవత? మరి వాళ్ళు చంపి వాళ్ళ దేవతగా పూజించి బియ్యం పెట్టి వాళ్ళ పేరు మీద పండగ చేసుకొని తినడం ఇది న్యాయమేనా? అది దేవుడు మెచ్చుతాడా? భగవంతుడు